హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇవాల్టి నుంచి సవరించిన మెట్రో ఛార్జీలు అమలులోకి వచ్చాయి. ఇటీవల మెట్రో ఛార్జీలను పెంచిన మెట్రో యాజమాన్యం మరోసారి ఛార్జీలను సవరించింది. దీంతో పెంచిన మెట్రో ఛార్జీలపై 10% డిస్కౌంట్ ఇస్తూ మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా సవరించిన ఛార్జీలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. దుర్గా, అయితే గత వారం మెట్రో ఛార్జీలను అయితే 25% పెంచినటువంటి ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఒక మెట్రో దిగొచ్చిందని చెప్పాలి. అయితే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని సరిచేస్తూ అయితే ఈ రోజు నుంచి కొత్తగా ఛార్జీలను మళ్ళీ తగ్గిస్తూ 10% మేరకు తగ్గిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దాని కొరకు ఏదైతే ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఉంటుందో మెట్రో సంస్థ అయితే ఒక లోతైన అధ్యయనం కూడా చేసిందని చెప్పాలి. గ్రౌండ్ లెవెల్ వర్క్ కూడా చేసిన నేపథ్యంలో ప్రజల నుంచి ప్రయాణికుల నుండి కానీ ఇటు ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ప్రతిపక్షాల నుండి కూడా అయితే ఘాటైన విమర్శలు రావడం చేత అయితే ఒక మెట్రో దిగొచ్చిందని చెప్పాలి. ఈ రోజు నుండి గత వారమే 25% పెంచినటువంటి మెట్రో వారం లోపలనే 4 రోజుల లోపలనే ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ రోజు నుండి ఈ యొక్క తగ్గించిన ఛార్జీలు అయితే అమలవుతాయని చెప్తుంది. 10% మేర రాయితీని అయితే కల్పించింది. అంటే గతంలో 10 రూపాయల టికెట్ ఉండేది. గతంలో మొదటిసారిగా మెట్రో స్టార్ట్ అయినప్పుడు ఒక స్టేషన్ కు 10 రూపాయల టికెట్ గా ఉండేది. మొన్న పెంచిన ఛార్జీలు 12 రూపాయలుగా ఉండడం, 2 రూపాయలు పెంచడం చేత అయితే ఆ ఇబ్బందిలో ఎదుర్కొన్నటువంటి ప్రజలకు అయితే 10% మీరు తగ్గించడం చేత 11 రూపాయలు అయింది. లాస్ట్ కు ఏదైతే చివరి స్టేషన్ ఉంటుందో ఇప్పుడు మన నాగోల్ నుండి పటన్ చెరువు వరకు ఏదైతే మియాపూర్ వరకు ఉంటుందో ఆ మియాపూర్ వరకు 75 రూపాయలను పెంచిన రేట్లలో చూసుకుంటే 75 రూపాయలు అయింది. ఇప్పుడు 10% మీరు తగ్గించడం వలన 65 రూపాయల ఛార్జ్ తో ఇప్పుడు ఈ రోజు నుంచి అమలుకు రావడం ఉంది. కాబట్టి 6 రూపాయలు తగ్గించడంతోనే కాస్త ఉపశమనం అయితే అయింది. కానీ అయితే ప్రతిపక్షాల నుండి కానీ ఇటు ప్రయాణికుల నుండి కానీ విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే అసలే అరకొరగా ఉన్నటువంటి మెట్రో సంస్థలో అభివృద్ధికి నోచుకునే పక్షంలో రేట్లు పెంచడం పైన అయితే సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.